వినడానికి ఇక్కడ వచ్చి ఆసక్తిగా వచ్చి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారి మాటల్లో తెలుస్తున్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ షేక్పేట్ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏమంటున్నారు అసలు? షేక్పేట్ ప్రజలు ఒకటే చెప్తున్నారు, మా గరీబోళ్ళకి పట్టాలు ఇచ్చింది కేసీఆర్, బుల్డోజర్ తెచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని షేక్పేట్ ప్రజలు ముక్త కంఠంతో తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే షేక్పేట్ ప్రజలు ముచ్చట ఒకటే చెప్తున్నారు, ఒకటే ముచ్చట, మాకు పేదలను ఆదుకునే ప్రభుత్వం కావాలి కానీ పేదల పొట్టగొట్టే ప్రభుత్వం వద్దు అని చెప్పి షేక్పేట్ ప్రజలు కోరుతున్నారు. మేము గత 25 రోజుల నుంచి జాదాల సురేంద్ర ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉంటున్నాము. ఒక పండగ వాతావరణంలో ఉన్నాం తప్ప మేము ఇక్కడ మాకు ఏదో ఎదురయ్యే సమస్యలు ఒక్కడు కూడా లేవు. మాకు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కాంగ్రెస్ ను పొందబెట్టడానికి. గత ప్రభుత్వం చేసిన పథకాలే ఈ ప్రభుత్వం చేస్తున్నాయని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మైనార్టీలకు గత ప్రభుత్వం పెద్దపీట వేసింది, అందుకే మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పేసి మైనార్టీలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఎలా ఏమంటున్నారు? మైనార్టీలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న మైనార్టీలు అనేది మనం మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు కేసీఆర్ మా బంధువు, కేసీఆర్ మా చుట్టం, కేసీఆర్ లేకపోతే ఈ 2014 తర్వాత మైనార్టీలలో వచ్చిన మార్పు, 2000 పైసలు గురుకులాలు ఏర్పడితే మైనారిటీ స్టూడెంట్స్ ఎంతో మంది ప్రయోజకులైన మాట వాస్తవం. దాన్ని అన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒక పండుగ వచ్చినా ఏది వచ్చినా ఒక రూపాయి కూడా వాళ్ళకు సహాయం అందుతలేదు. దానివల్ల వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేశారు. అటు రహిమత్ నగర్ టు షేక్పేట్, అటు బోరబండ టు యూసఫ్ కూడా ఏ డివిజన్కి వెళ్ళినా కూడా సారు కారు అనే నినాదంతో కూడా హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మేలే మాకు మంచి జరిగిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పండింటి బిడ్డ నుంచి పండు ముసలవ్వ దాకా కూడా అనేక పథకాలు బీఆర్ఎస్ పాయంలో కూడా జరిగాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పండంటి బిడ్డ పుట్టినప్పుడేమో కేసీఆర్ కిట్టు, పండు ముసలవ్వకేమో ఆసరా పింఛన్ రూపంలో కూడా తమ ఇంటి పెద్ద కొడుకుగా భావిస్తున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డను మేము గెలిపించుకుంటామని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక కూడా ఏ గడపకెళ్ళినా కూడా కారు కారు అనే నినాదంతో కూడా హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఏ గల్లీకి వెళ్ళినా కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం పంపించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంత మభ్య పెట్టినా, ఎన్ని మాయమాటలు చెప్పినా మేము కారుకే ఓటేస్తామని చెప్పేసి వారు ముక్త కంఠంతో కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ఏమంటున్నారు స్థానికులు? జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మొత్తం కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అది కూడా జూబ్లీ హిల్స్ నుంచే స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఉప ఎన్నిక నేపథ్యంలో అని జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తూ రోజు రోజుకు రోత పుట్టే మాటలు మాట్లాడుకుంటూ ప్రజలలో మరీ ఘోరంగా తయారై కేసీఆర్ గారిని తిట్టడం ఏంటి, తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంతేకాకుండా సునీతమ్మను మాగంటి గోపీనాథ్ చాలా మూడు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది చాలా అభివృద్ధి చేసిండు. కాబట్టి మళ్ళా సునీతమ్మకే మద్దతు ఇస్తామని జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా గల్లీ నుంచి కూడా ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే ఆటో నడపడానికి స్టీరింగ్ ఎంతైతే ముఖ్యమో రాష్ట్రం నడపడానికి కూడా ఏదైతే రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తే మనకు అంతే ముఖ్యమని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వం చేసిన మేలే మాకు తప్ప ఈ ప్రభుత్వం చేసిన మేలు ఏం లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరు చెప్పింది కొండంతా చేసేది గోరంతా పనులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు పథకాలు చెప్పింది ఏంటి, వీరు చేస్తుంది ఏంటి, 2500 ఎక్కడివి అని చెప్పేసి ఎక్కడ ఇచ్చిరు 2500 మహిళలకు అని చెప్పేసి వారు ప్రశ్నించడం కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా తులం బంగారు ఏది, ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా తులం బంగారు ఊసేలేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీలను కూడా తుంగలో తొక్కి మళ్ళీ మాయమాటలు చెప్పి మా ముందుకు వస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్నా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. అటు మా పెద్ద కొడుకు కేసీఆర్ గారిని దృష్టిలో ఉంచుకొని కూడా మా ఇంటి ఆడబిడ్డని మాగంటి సునీతను కూడా పెద్ద భారీ మెజార్టీతో కూడా గెలిపించుకుంటామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ గడపకెళ్ళినా కూడా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ గడపకెళ్ళినా మా సారు, మా పెద్ద కొడుకు, మా కారు అనే నినాదంతో కూడా ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదంతో కూడా